నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన తెలంగాణ సంస్కృతికి హిందూ ముస్లిం ఐక్యతకు నిలువుటద్దం మన పండుగలు కుల మతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై జరుపుకునే ఒక అద్భుతమైన పండుగ పీర్ల పండుగ అదే మొహరం అసలు ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర ఏంటి పీర్లు అంటే ఎవరు హిందువులు ముస్లింలు కలిసి ఈ పండుగను ఇంత భక్తి శ్రద్ధలతో ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు చూద్దాం మొహరం అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు అదొక అమరవీరుల త్యాగనిరతికి గుర్తు దాదాపు 1400 సంవత్సరాల క్రితం కర్బలా మైదానంలో అధర్మానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన ప్రవక్త మహమ్మద్ మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరుల త్యాగాలను స్మరిస్తూ ఈ మొహరం వేడుకలను జరుపుకుంటారు అయితే మన తెలంగాణలో దీన్ని పీర్ల పండుగ అని పిలుస్తారు పీర్ అంటే గురువు లేదా మార్గదర్శి అని అర్థం ఇమాం హుస్సేన్ మరియు ఇతరుల జ్ఞాపకార్థం ఇత్తడి రాగి లేదా వెండితో చేసిన హస్తాకృతులను అందంగా అలంకరించి పీర్లుగా ప్రతిష్ఠిస్తారు ముస్లిం సోదరులతో సమానంగా హిందూ సోదరులు కూడా పీర్లను ప్రతిష్ఠిస్తారు పీర్ల చావిడి దగ్గర పకీర్లుగా మారి మొక్కులు చెల్లించుకుంటారు హుస్సేన్ హుస్సేన్ అంటూ చేసే మాతంలో అందరూ భాగస్వాములవుతారు ఈ పండుగలో ధూళ అంటే అగ్నిగుండం తొక్కడం పీర్ల ముందు సవాళ్ల నృత్యాలు చేయడం మరియు తీపి రొట్టెలు మలిత ముద్దలు షర్బత్లను ప్రసాదంగా పంపిణీ చేయడం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది 10వ రోజున ఈ పీర్లను అత్యంత భక్తి శ్రద్ధలతో ఊరేగించి చెరువుల్లో లేదా బావుల్లో నిమజ్జనం చేస్తారు మత సామరస్యానికి ప్రతీకగా నిలిచేదే మన పీర్ల పండుగ మరి మీ ఊర్లో పీర్ల పండుగను ఎలా జరుపుకుంటున్నారో కింద కామెంట్ చేయండి